గూగుల్ స్కెచ్అప్ కి స్వాగతం. మీ ఇంటి ప్లాన్ మీరే గీయదలుచుకున్నారా? స్కెచ్అప్ లో ఈ పని చేయడం చాలా తేలిక. మీరు ఆటోకాడ్ పేరు విని ఉండవచ్చు ఇంతకుముందు. అలాగే ఇంకా వేరే డ్రాఫ్టింగ్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో గూగుల్ స్కెచ్అప్ అనేది కూడా ఒకటి ఉన్నది. ఇది ఒరిజినల్ గా ట్రింబుల్ సాఫ్ట్వేర్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. దాన్ని గూగుల్ టేక్ ఓవర్ చేసి ఈ ఒక్క సాఫ్ట్వేర్ మాత్రం గూగుల్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు దీన్ని గూగుల్ స్కెచ్అప్ అంటున్నారు, ట్రింబుల్ స్కెచ్అప్ అని అనడం లేదు. మీరు ఎలా అన్నా మొత్తం మీద ఈ సాఫ్ట్వేర్ పేరు స్కెచ్అప్. ఇది ఫ్రీవేర్. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఫ్రీవేర్ కి ప్రొఫెషనల్ వర్షన్ కి పెద్ద తేడా లేదు, నెగ్లిజిబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు మొదట నేర్చుకునే సమయంలో ఫ్రీవేర్ వర్షన్ లోడ్ చేసుకుని దాంతోనే మీరు చాలా వరకు ప్రాక్టీస్ చేయవచ్చు. గూగుల్ స్కెచ్అప్ చాలా ఇంట్యూటివ్ గా పనిచేస్తుంది. ఇంట్యూటివ్ అంటే న్యాచురల్ గా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది చేయడానికి అనుకూలంగా అందులో ఉన్న టూల్స్ డెవలప్ అయి ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మీరు ఈ స్కెచ్అప్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇలా 3 డైమెన్షనల్ యాక్సెస్ కనిపిస్తాయి. XYZ యాక్సెస్ లాగా ఒక రెడ్ కలర్ యాక్సెస్, దానికి 90 డిగ్రీల్లో గ్రీన్ కలర్ యాక్సెస్, ఈ రెండింటికి 90 డిగ్రీల్లో బ్లూ కలర్ యాక్సెస్. ఈ యాక్సెస్ అన్ని కలిసే చోట అంటే ఆరిజిన్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి మీకు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఈ యాక్సెస్ ఎక్కడున్నాయి ముఖ్య మనకి గుర్తు చేయడం కోసం, ఒరిజినల్ ఓరియంటేషన్ మారిపోయిందా లేదా మనకు తెలియడానికి ఈ వ్యక్తి అక్కడ నిలబడినట్టు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇండైరెక్ట్ గా. ఇప్పుడు మీరు ఒక ఈ రెడ్ మరియు గ్రీన్ యాక్సెస్ యొక్క ప్లేన్ లో మీరు ఒక లైన్ గీయదలుచుకున్నారు. ఇక్కడ లైన్ టూల్ ఉంది. ఈ లైన్ టూల్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో చోట క్లిక్ కొట్టి ఇలా స్ట్రెచ్ చేస్తుంటే దీన్ని డ్రాగ్ చేస్తున్నారు. మౌస్ క్లిక్ నొక్కి పట్టి, లెఫ్ట్ క్లిక్ నొక్కి పట్టి ముందుకు లాగుతుంటే లైన్ పొడవు పెరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ లైన్ యొక్క రంగు మారుతుంది, చూసారు లేదు? అది గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు అది ఈ గ్రీన్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్యారలల్ గా లేనప్పుడు దాని రంగు మారిపోయి వేరే బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఒక పర్టికులర్ పొజిషన్ లోనే అది గ్రీన్ కలర్ లోకి మారుతుంది, చూసారా? గ్రీన్ కలర్ లోకి మారంగానే అక్కడ ఒక చిన్న పాపప్ హింట్ వచ్చింది, ఆన్ గ్రీన్ యాక్సెస్ అనేసి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇలా మారుస్తూ రెడ్ యాక్సెస్ కి ప్యారలల్ గా తీసుకొచ్చాను. ఆన్ రెడ్ యాక్సెస్ అని అక్కడ డిస్ప్లే వచ్చింది. లెంగ్త్ నేను ఇలా దీన్ని డ్రాగ్ చేస్తున్నప్పుడు, పొడుగు చేస్తున్నట్టు, పొట్టిగా చేస్తున్నప్పుడు అక్కడ కింద ఒక మీరు చూస్తున్నారు లేదో కింద డైమెన్షన్స్ విండో ఉన్నప్పుడు అక్కడ లెంగ్త్ అని చూపిస్తుంది. అందులో లెంగ్త్ అడుగుల్లోనూ అంగుళాల్లోనూ చూపిస్తుంది. నేను చిన్నది చేస్తుంటే, డ్రాగ్ చేస్తుంటే నేను ఇంకా వదిలిపెట్టలేదు, క్లిక్ నొక్కి పట్టి ఉంచాను లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు చూపిస్తుంది 8 అంగుళాలు 2 అంగుళాలు. మీరు ఒక పర్టికులర్ లెంగ్త్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ విండోలో క్లిక్ కొట్టి అక్కడ డైరెక్ట్ గా మీరు డైమెన్షన్స్ కూడా ఎంటర్ చేయవచ్చు, లేదా ఇలా మాన్యువల్ గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడ ఇక్కడ వదిలేస్తున్నాను, వదిలేగానే అది ఆ లైన్ గీయబడింది. ఇప్పుడు ఈ లైన్ ని
ఈ లైన్ యొక్క డైమెన్షన్స్ మార్చడం అవ్వదు. దీన్ని డిలీట్ చేసేయాలి లేదా అండూ చేయాలి. ఎడిట్ మెనూలోకి వెళ్ళి అండూ డ్రా లైన్ అని లేదా అండూ చేసేసి ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను, టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టూల్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడో ఒక చోట ర్యాండమ్గా ఒక పాయింట్ అయితే క్లిక్ కొట్టిన తర్వాత దాన్ని మౌస్ క్లిక్ వదిలేసాను. మౌస్ని మాత్రం కదిలిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ విండోలోకి వెళ్ళక్కర్లేదు. మీరు డైరెక్ట్గా దాని ఆ లెంగ్త్, ఆ వైర్ పొడవు, ఈ లైన్ యొక్క పొడవు వైర్ కాదు 5 అడుగులు పెట్టదలుచుకున్నాను అనుకోండి. 5 అని కొట్టి ఈ సింగిల్ అపాస్ట్రఫీ కొట్టాలి. అప్పుడు 5 అడుగులు అవుతుంది. అది ఆ లెంగ్త్, ఆ లైన్ యొక్క లెంగ్త్ 5 అడుగులు. నేను ఇందులో డిఫాల్ట్ డైమెన్షన్స్ యూనిట్స్ ఇంచెస్ అన్నమాట. నేను 5 అని కొట్టి అపాస్ట్రఫీ అదే ఆ సింగిల్ కొట్టకుండా ఉంటే అది 5 అంగుళాలు తీసుకునేది. 5 అని కొట్టిన తర్వాత సింగిల్ కొడితే 5 అడుగులు అని అర్థం. 5 అని కొట్టి తర్వాత వెంటనే ఎంటర్ కొట్టేస్తే అది 5 అంగుళాలు అని అర్థం. ఎందుకంటే అంగుళాలు డిఫాల్ట్ యూనిట్ కాబట్టి. అలాగే మీరు అంగుళాలు స్పెసిఫై చేయదలుచుకున్నప్పుడు 5 కొట్టి డబుల్ కోట్స్ కూడా కొట్టవచ్చు. అంటే షిఫ్ట్ డబుల్ కోట్స్ నొక్కితే అప్పుడు అంగుళాలను అర్థం చేసుకుంటాం. డిఫాల్ట్ ఇప్పుడు అంగుళాలే కాబట్టి 5 తర్వాత ఇంకేమి కొట్టక్కర్లేదు. అప్పుడు 5 అంగుళాలు వస్తుంది. ఓకే, ఇప్పుడు లైన్ గీసిన తర్వాత ఏమవుతుంది, ఆ పాయింట్, మొదటి పాయింట్ మనం ఎక్కడైతే దాన్ని వదిలేమో మౌస్ని అక్కడి నుంచే తీసుకుంటాం. చూసారా, ఈ వైర్ ఏమో, ఈ లైన్ ఏమో రెడ్ యాక్సెస్ కి ప్యారల్ గా ఉంది. ఈ లైన్ ఏమో ఇప్పుడు నేను చూపిస్తున్న లైన్ గ్రీన్ యాక్సెస్ కి ప్యారల్ గా. అక్కడ ప్యారల్ గా ఉన్నట్టు కనిపించట్లేదు, నెవర్ మైండ్. గ్రీన్ కలర్ లో ఉంటే అది ప్యారల్ గా ఉన్నట్టు లెక్క. మీరు వ్యూ మార్చినప్పుడు మీకు కరెక్ట్ గా ప్యారల్ గా ఉన్నదో లేదో తెలుస్తుంది. మీరు దాని గురించి ఎక్కువ భయపడన అవసరం లేదు. అది ప్యారల్ గ్రీన్ కలర్ లో లైన్ వస్తే గ్రీన్ యాక్సెస్ కి ప్యారల్ గా ఉన్నట్టు. అలాగే నేను రెడ్ యాక్సెస్ కి ప్యారల్ గా గీదలుచుకుంటే, అంటే ఇప్పుడున్న గీతకి వర్టికల్, ఇప్పుడున్న గీత హారిజాంటల్ గా ఉంది. అలా కాకుండా నేను ఆ పాయింట్ నుంచి వర్టికల్ గా లైన్ గీస్తే ఇలా బ్లూ యాక్సెస్ కి ప్యారల్ గా లైన్ వస్తుంది. ఓకే, మళ్ళీ 5 అడుగులు పెడుతుంది. 5 అడుగులు. ఇప్పుడు మళ్ళీ రెడ్ యాక్సెస్ కి ఆటోమేటిక్ గా ప్యారల్ గా తీసుకెళ్ళింది. నేను జరుపుతుంటే రెడ్ ఒక పొజిషన్ లో రెడ్ కలర్ లోకి వచ్చింది. అది గ్రీన్ యాక్సెస్ కి రెడ్ యాక్సెస్ రెండు చూపిస్తుంది. నేను రెడ్ కి ప్యారల్ గా వెళ్తుంటే ఒక పొజిషన్ లో అది ఆల్రెడీ 5 feet కి అలైన్ అయితే అక్కడికి వెళ్ళి ఆగదు. సరే, నేను ఈ రెడ్ లైన్ పొడిగిస్తుంటే అక్కడ చుక్క రావట్లేదు. ఒక పర్టికులర్ పొజిషన్ లో, అంటే 5 అడుగుల పొజిషన్ లోనే మీకు కొంచెం. So it is very easy to draw lines or squares or rectangles in SketchUp, and parallel lines which are parallel to the axis you can draw without distorting the drawing too much.
it's very easy to align your drawing to the available axis. చూసారా ఇప్పుడు 5 అడుగుల పొడవు తీసుకున్నప్పుడు అక్కడ కింద చుక్క పైన చుక్క మధ్య గ్రీన్ డాట్ ఒక రెడ్ అండ్ బ్లూ కలర్ డాటెడ్ లైన్ కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను మౌస్ క్లిక్ కొడితే అది అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది ఆ పాయింట్. ఓకే, ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు నేను కిందకి తీసుకెళ్తుంటే బ్లూ కలర్లో వస్తుంది లైన్, అంటే దాని అర్థం ఏంటి, అది బ్లూ యాక్సెస్కి ప్యారల్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ కాదు స్క్వేర్ తయారు చేశాను. ఆ స్క్వేర్కి 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఒక్కొక్క సైడ్ పొడవు 5 అడుగులు ఉంది. ఓకే, ఈ 5 అడుగులు ఈ 5 అడుగుల రెక్టాంగిల్ ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అయిపోయేసరికి, అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరి లైన్ తీసుకుంటూ వెళ్ళాము, మళ్ళీ అక్కడికే వచ్చి చేరాం కనుక అది ఒక ప్లేన్ని ఇలా క్లోజ్ చేసింది, ఒక సర్ఫేస్ని ఒక ఏరియాని క్లోజ్ చేసింది. ఎన్క్లోజ్ ఏరియా ఈ రెక్టాంగిల్ స్క్వేర్ ఏరియా ఎన్క్లోజ్ అయిపోయేసరికి అక్కడ ఒక సర్ఫేస్ ఏర్పడింది. ఒక సర్ఫేస్ ఏర్పడాలంటే ఆన్ ఫేస్ అని చూపిస్తాం. చూసారా, సర్ఫేస్ ఏర్పడాలంటే ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా ఉండవాలి. ఓకే, ఒకే ప్లేన్ లో ఉండాలి. అందులో ఉన్న పాయింట్స్ అన్ని ఆ సర్ఫేస్ లో ఎన్క్లోజ్ చేసే పాయింట్స్ అన్ని, అప్పుడే అది ఫేస్ అవుతుంది. ఫేస్ అంటే సర్ఫేస్. ఇప్పుడు నేను ఈ లైన్ టూల్ని ఈ చుక్క దగ్గరికి తీసుకొస్తుంటే, మొదటి చుక్క దగ్గరికి దాని దగ్గరికి తీసుకొస్తూనే అది గ్రీన్ డాట్ గా మారిపోతుంది, ఎండ్ పాయింట్ అని చూపిస్తుంది. అలాగే దాన్ని కొంచెం అలా పక్కకు జరుపుకుంటే అక్కడ ఆన్ ఎడ్జ్ అని చూపిస్తుంది, అంటే ఆ లైన్ యొక్క అంచు మీద, ఆ సర్ఫేస్ యొక్క అంచు మీద ఉన్నది. ఇంకా చూడండి, ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే ఈ లైన్ యొక్క పొడవు 5 అడుగులు. మిడ్ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి కానీ కిందకి కానీ 2.5 అడుగులు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక మిడ్ పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక మిడ్ పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక మిడ్ పాయింట్ ఉంది. సో టుడే we have seen the line tool. This is the most basic tool and most powerful tool available in Google Sketchup.